జై శ్రీరామ్. వెల్కమ్ టు తేజ భక్తి టీవీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండి, ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారు ఏంటి అని అడిగారు అనుకోండి. ఏమిటోనండి, షుగర్ నుంచి అన్ని అమ్మతనంతో ముడిపడిపోయి ఉంటాయి. మీరు చూడండి, లోకంలో మనకి తెలియకుండానే ఒక నానుడి వాడుతుంటాం. ఏమండి, ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారు ఏంటి అని అడిగారు అనుకోండి. ఏమిటోనండి, షుగర్ వచ్చిందంటారు. షుగర్ అంటే ఏమైందండి, ఎందుకు తినకూడదు షుగర్ వస్తే అన్నారు అనుకోండి. ఇప్పుడు నా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదండి అంటారు. మరి ఇన్నాళ్ళు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే, ఇన్నాళ్ళు నువ్వు ఎంత తిన్నా అది జీర్ణమై రక్తంలో కలవడానికి కావలసినంత ఇన్సులిన్ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ చేత విడుదల చేయించిన కంటికి కనపడని శక్తి ఇవాళ నువ్విక అంత తినవద్దు అని శాసనం చేసింది. అదే వైద్యో నారాయణో హరిహి. డాక్టర్ గారు అంటారు, మీరు అన్నం ఎక్కువ తినకండి, ఇన్నాళ్ళు అన్నంలో కూర కలుపుకున్నారు, ఇప్పుడు కూరలో అన్నం కలుపుకోండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందుకే ఏమండి, మీరు ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదేమండి అన్నారు అనుకోండి. మోకాళ్ళలో శక్తి తగ్గిపోయిందండి అంటారు. శక్తి క్షీణించింది అంటారు. ఏమండి, ఈ మధ్య మీరు ఎక్కువగా ఈ పూర్వం తిరుగుతూ ఉండేవారు, ఇప్పుడు ఎక్కడ తిరగట్లేదేమి అంటే, పూర్వంలా శక్తి ఎక్కడ ఉందండి, ఇప్పుడు శక్తి క్షీణించిపోయిందంటే. దేని గురించి మీరు మాట్లాడండి, ఆ శక్తి తగ్గిపోయిందంటారు. మీరు లోకంలో ఒక మాట వినుంటారు, మనకి తెలిసి తెలియక కూడా అదే మాట్లాడుతుంటాం మనం. పవర్ పోయిందంటాం. పవర్ పోయిందంటే చూడండి, ఇన్ని ఉంటాయి, ఇన్ని లైట్లు ఉంటాయి, మైకులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. పవర్ పోయిందనుకోండి, ఈ మైకు వినపడేటట్టు చేయదు, ఆ లైటు వెలగదు, ఆ ఫ్యాను తిరగదు. నేను ఇక్కడే ఉంటాను, చెప్తూనే ఉంటాను, మీకు ఏమిటి ప్రయోజనం? అటు వాళ్ళకి వినపడదు. అంటే కంటికి కనపడని పవర్ ఒకటి ఉంది. ఆ పవర్ ఏం చేస్తోందంటే, శక్తి ఏం చేస్తోందంటే, నా భావనని వాక్కులుగా మార్చేస్తోంది. ఈ వాక్కులు నా చేత పలికేటట్టు చేసి ఒక క్రమంలో వచ్చేటట్టుగా, అవతల వారికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్రమంలో వచ్చేటట్టు, ఒక ఆలోచన ఇంకో ఆలోచన చేత విసిరివేయబడకుండా రక్షణ చేస్తూ ఒక క్రమంలో వాక్కులను ఇస్తోంది. ఆ వాక్కులు పైకి వచ్చేటప్పుడు ఉచ్చారణ యందు దోషం లేకుండా కాపాడుతోంది. ఇది చక్కగా మీ అందరూ కూర్చుని అత్యంత శ్రద్ధాళువులై వినేటట్టుగా మీ మనస్సుని అక్కడ నిలబడేటట్టు చేస్తోంది. ఈ చెవులతో మీరు వింటున్నప్పుడు నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారిపోతుంది. చివరికి సభాపతిభ్యశ్చవో నమో నమో, సభాపతి భావమే సభ యొక్క భావముగా మారిపోతుంది. దీనికి అంతటికి వెనక ఏదుంది? శక్తియే ఉంది. ఆవిడ పరిపాలిస్తోంది సభనంతటిని. కాబట్టి శ్రీ మహారాజ్ఞి, మీరు ఆ కోణంలో చూడడం మీకు అలవాటవ్వాలి తప్ప ప్రతి క్షణం మీకు ఆవిడ పరిపాలన కనపడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం. ఇది శ్రీ మహారాజ్ఞీ తత్వం అయితే ఆవిడ లోకాన్నంతటినీ కూడా కాపాడుతోంది. మనం జరుగుతున్న ఒక విషయాన్ని కనిపెట్టి ఇలా జరుగుతోందంటాం తప్ప ఇలా జరగడానికి హేతువుని మాట్లాడిన వాడు ఋషి, జరుగుతున్న దాన్ని చెప్పినవాడు విజ్ఞాన శాస్త్రవేత్త. వాళ్ళిద్దరి మధ్య ఏమీ అభిప్రాయ భేదం కానీ వాళ్ళిద్దరి మధ్య తగు కానీ ఏమి ఉండవు. పరిణతి పొందినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త ఋషికి నమస్కారం చేస్తాడు. ఎందుకు నమస్కారం చేస్తాడంటే, ఋషి ఏం చెప్పాడో దాన్ని నేను ప్రయోగంతో తెలుసుకోగలిగాను అంటాడు. తెలిసి తెలియని వాళ్ళైతే సైన్స్కి ఋషికి ఏమైనా ఇబ్బంది ఉంది, ఇద్దరు దెబ్బలాడుకుంటారంటారేమో, కానీ అలా ఏం ఉండదు లోకంలో. మీరు ఒక్క సత్యాన్ని ప్రయత్నం చేయండి. సనాతన ధర్మంలో వేదం అంది, సమస్త భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడు, షడ్వికారములు పొందుతున్న ప్రతి ప్రాణి యందు జీవమున్నది అంది. మొక్కలలో ప్రాణమున్నది. మొక్కలని తీసుకెళ్ళి పక్కన ఏదైనా భయంకరంగా అరిచేటటువంటి ఒక జంతువు యొక్క అరుపులు వినపడితే ఆ అరుపులకి మొక్కలు ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ కనిపెట్టారు. ఆయన ఒక తీగకి ఒక రకమైన పరికరాన్ని అమర్చాడు. ప్రశాంతంగా ఉందనుకోండి, తీగ హాయిగా ఉంటుంది. అది చేసేటటువంటి శబ్దం, దాని నుంచి వచ్చే ప్రకంపనలు ఒక స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ సన్నజాజి తీగ పక్కకి ఒక కుక్కని తీసుకెళ్ళి ఆ పాదు గుంజకేసి కట్టి
కర్ర పెట్టి కొడుతున్నారు అనుకోండి, అది మొయ్యో 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 నరుస్తోంది అనుకోండి, ఈ కుక్క యొక్క అరుపులు వింటున్నటువంటి సన్నజాజి తీగ నుండి వచ్చేటటువంటి ప్రకంపనలు మారిపోతాయి. ఇది జగదీష్ చంద్రబోస్ తరువాతి కాలంలో ఒకానొక ప్రయోగ సమయంలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఋషి చెప్పిన వాక్యాన్ని తిరస్కరించాడా, ఋషి చెప్పిన దాన్ని ప్రయోగ రూపంలో చూపించాడా? చూపించాడు. అందుకని ఋషికి విజ్ఞాన శాస్త్రవేత్తకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఆ తల్లి గొప్ప మన ఋషులు ఏం చేశారంటే విశ్వాసం మీద ఆధారపడ్డారు. పెద్దలు ఒక మాట చెప్తే ఇలా ఎందుకు చెప్పాలి అని పెద్దల్ని నిలదీయడం ఉండదు. పెద్దలు చెప్పారంటే వినడమే. అందుకే ఋషి ప్రోక్తములంటే నమ్మి ఆచరించడమే. ఋషులు చెప్పారు, దీన్నంతటినీ పరిపాలించేటటువంటి తల్లి ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే అసలు బతుకు లేదు అన్నారు. శక్తి ఉంటే ఏమిటి? మీరు ఎప్పుడు గమనించవలసినటువంటి రహస్యం ఒకటి ఉంటుంది తత్వంలో. శక్తి అన్న మాట నేను ఎప్పుడు వాడినా, నేను కాదు ఎప్పుడు ఎవరు వాడినా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అది కదులుతోందని గుర్తు. కదలలేదు అనుకోండి, అది శక్తి కాదు. నేను ఒక ఉదాహరణకి, నేనేం అంత పెద్ద ధ్యానం చేస్తానని కాదు, చేయగలిగిన శక్తి ఉందని కాదు. నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, నేను అంతర్ముఖుడనై ఉన్నాను. నేను అంతర్ముఖుడనై ఉండగా ఏదో ఒక ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఈయనకి ఇద్దాం ఫోన్ అని మా ఆవిడ కార్డ్లెస్ పట్టుకుని వచ్చి నా పక్కన నిలబడింది. నాకు తెలియదు అది వచ్చినట్లు కానీ, తలుపు తీసినట్టు కానీ తెలియక నేను ధ్యానంలో ఉన్నాను. అది నన్ను ఇలా ముట్టుకుంది, నాకు తెలియలేదు. అంటే చర్మం తెలుసుకోదా? స్పర్శ లేదా చర్మానికి? ఉంది. కానీ చర్మానికి ఉన్నటువంటి స్పర్శని ఎవరు అందుకోవట్లేదు? మనసు అందుకోవట్లేదు. ఎందుకు అందుకోవట్లేదు? మనసు ఇక్కడ విడిపోయింది. మరి ఇక్కడ విడిపోతే దేన్ని పట్టుకుంది? లోపల ఇంకొక దాన్ని పట్టుకుంది. ఈ కంటికి ఏది కనపడదో ఆ కన్ను మూసేసి లోపల కన్ను తెరిచింది. భూమధ్యంలో ఉండేటటువంటి జ్ఞాననేత్రాన్ని తెరిచింది. తెరిచి నేను ఏది చూడాలనుకుంటున్నానో దాన్ని చూస్తోంది. ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని ఉన్న కారణం చేత చర్మమునకు నా భార్య చేతి స్పర్శ తగిలినా లోపల మనస్సు ప్రతిస్పందించలేదు. ఎవరో నిన్ను తాకారు అని చెప్పలేదు. ఎందుకని? దీనితో దానికి సంబంధం విడిపోయింది, దీనితో దానికి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు గట్టిగా కొట్టింది అనుకోండి, ఇలాగా దానితో విడి దీనిలోకి వస్తుంది. వచ్చినప్పుడు కోపం వస్తుంది. మీరు గమనించారో లేదో? మామూలుగా మీరు ఉన్నారనుకోండి, ఇలా అంటే ఏమండే అంటాం. లోపలి వస్తువుని పట్టుకునే ప్రయత్నంలో మీరు ఉండగా మీ ధ్యానం భంగం చేశారనుకోండి, మీ ఆగ్రహానికి గురవుతారు. కళ్ళు తెరిచి బుద్ధుందా లేదా? ఫోన్ అయితే ఎందుకు అలాగా? మళ్ళీ ఎంత సమయం పడుతుందో తెలుసా అంతర్ముఖుడిని అవడానికి? ఎందుకు అలా కలుగుతాం అంటాం. అంటే తనంత తాను విడిపడాలి మళ్ళీ. ఇప్పుడు ఏమైంది మీరు ఇక్కడ గమనించి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కదలిక, ఈ మనస్సు పైకి కదలడం మాని లోపలికి కదలడానికి కూడా ఆ శక్తి అనుగ్రహమే ఉండాలి. లోపలికి కదిలి పట్టుకోవడానికి. ఒక స్థితిలో ఏమైందంటే కదలడం మానేసి మనసు కదలటం లేదు. కదలకుండా నేను ఏ వస్తువుని చూస్తున్నానో ఆ వస్తువును అలా పట్టుకుని ఉండిపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక గొప్ప ఆనంద తన్మయత్వంలో ఉండడంలో ఆ వస్తువు నేనైపోయాను. అప్పుడు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నానో ఆ వస్తువుగా నేను మారిపోయి ఉన్నాను. అది కదలిక లేని స్థితి శివం. ఇప్పుడు సరోవరమునందు తరంగములు లేవు, నిశ్చలంగా ఉంది. శరీరం అలా కూర్చునుంది, లోపల చాలా నిశ్చలంగా ఉన్నాడు. ఏ కదలిక లేవు, ఇంద్రియాల అలజడి లేదు, మనస్సు యొక్క అలజడి లేదు, ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఇలా ఉండేటప్పటికే ఆనందం అక్కడ ఉంది. అందుకని అంతర్ముఖుడయ్యాడు. ఆ ఆనందాబ్దిలో ఓలలాడుతూ అలా ఉండిపోయి ఉన్నాడు. కొంతసేపు అయ్యాక బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడు అవగానే మళ్ళీ దుఃఖం ప్రారంభం. ఇంద్రియాలు మనసు పనిచేయడం మొదలుపెట్టి బయటికి తిరిగితే మళ్ళీ కదలికలు వచ్చేస్తాయి. అందుకని శక్తి అంటే కదలిక, కదులుతోంది. ఈ కదలిక లేదనుకోండి ఆగిపోయిందనమాట వ్యాపారం. ఇది ఈశ్వరపరంగా ఆగిపోయిందనుకోండి శివం అయ్యాడు. బాహ్యంలో కదలిక లాగాయనుకోండి, బ్రహ్మాండ పరంగా కదలిక ఆగిపోయిందనుకోండి ఉపద్రవం వచ్చేసిందని గుర్తు. అంటే మీకు నేను ఇంకొంచెం బాగా వివరణ చేయాలి అంటే ఒక్క మాట చెప్తాను. భూమి తిరగడం మానేసింది అనుకోండి,
భూమి ఉందండి, ఇప్పుడు ఎలా ఉందో అలా. భూమి తిరగడం మీరు చూశారా? నిజంగా చెప్పండి నాకు. నేను చూశానా, మీరు చూశారా భూమి తిరగడం? మనం చూడక్కర్లేదు, కానీ భూమి తిరుగుతోంది. ఈ తిరుగుతున్న భూమి తిరగడం ఆపేసింది అనుకోండి, తిరగలేదు. మీరు నేను తోసామండి భూమిని ఎప్పుడన్నా తిరగమని, లేకపోతే తాళ్ళెట్టి లాగామా? మనం ఏం చేయలేదు, తిరుగుతోంది అంతే. ఆగిపోయింది అనుకోండి తిరగడం. ఆగిపోతే ఏమవుతుంది? భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి, ఇది నిజానికి సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు. సూర్యుడు ఇలాగే ఉంటాడు. భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా సూర్యుడికి ఎదురొచ్చింది అనుకోండి పగలు, భూమి కదలడం ఆగిపోయి ఇలా ఉండిపోయింది అనుకోండి, ఇలా తిరగట్లేదు, ఇలా ఉండిపోయింది. ఉండిపోతే ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ పగలు, ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ రాత్రి, ఇటువైపు వాళ్ళకి నీరు ఉండదు, ఇటువైపు వాళ్ళకి నీరు ఎక్కువైపోతుంది, ఇటువైపు వాళ్ళకి అసలు చల్లతనం అంటే తెలియదు, ఇటువైపు వాళ్ళకి వేడంటే తెలియదు. ఇటు చల్లతనం ఇటు వేడి ఎక్కువైపోయి ఈ భూమి ఎప్పుడో బద్దలైపోతుంది. ఈ భూమి తిరుగుతోంది కాబట్టి పగలు చీకటైతే మీరు నిద్రపోతున్నారు, చీకట్లు పగటైతే మీ ఇంద్రియాలు లేచి మళ్ళీ లోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? మీకు లోకంలో ఏది తిరిగిందన్నా ఇట్ ప్రీసపోజెస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్. ఈ ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఉంది. మైక్ పనిచేస్తోంది, కరెంట్ ఉంది. భూమి తిరుగుతోంది, శక్తి ఉంది కదండి. ఇప్పుడు గాలి వీస్తోంది, గాలి కదులుతోంది, కదిలితే కదా గాలి మీ దగ్గరికి వస్తుంది. నీరు ప్రవహిస్తోంది, గడ్డి పెరుగుతోంది, విత్తనంలోంచి అంకురం వస్తోంది. అంటే ఈ కదలికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శక్తిలోంచి వస్తున్నాయి. అంతవరకు ఎందుకండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. గుండె కొట్టుకుంటోంది, రక్తం కదలడం ఆగిపోయింది. లేకపోతే రక్తం చాలా వేగంగా తిరుగుతోంది. ఉత్తర క్షణం ఏమంటారంటే, ఈయనకి నిద్ర మాత్ర వేసేసి పడుకోబెట్టేయండి అంటారు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. రక్తం నియతితో ఒక్క వేగంతోనే పరిగెత్తాలి, రక్తం ఆగకూడదు, ఎక్కువ వేగంతో పరిగెత్తకూడదు. ఇది గమనించిన వాళ్ళే ఏమన్నారంటే, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నమాచారు. వడి అంటే వేగం, ఆ వేగాన్ని మించకూడదు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతికి ఒక బట్ట లాంటిది కట్టి ఇలా గొట్టం నొక్కుతూ ఇలా ఇలా చూస్తారు. 120/80 ఉందనుకోండి అంటారు. కొంచెం ఏమైనా తేడాగా ఉందనుకోండి, ఎక్కడికైనా ఊరు వెళ్తారేంటంటే ప్రసంగాలకి 2-3 రోజులు వెళ్ళకండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అంటారంటే బీపీ షూటప్ అయిందనమాట, రక్తం యొక్క వేగం పెరిగిందనమాట. ఈ వేగం పెరిగిపోకూడదు, తరిగిపోకూడదు. మీరు చూడండి, భూమి తన చుట్టూ తాను 24 గంటల్లోనే తిరగాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానేమో, భూమి అలా తిరగదు. సూర్యుడి చుట్టూ భూమి ఒక నియతితోటే తిరగాలి, సూర్యుడు తన చుట్టూ తాను ఒక నియతితోటే తిరగాలి. ఎవరి శాసనానికి తిరుగుతున్నాయి? వాళ్ళు మీ కంటికి ఏమైనా కనపడుతున్నారా? ఓ రోజు 3 గంటల్లో తెల్లారిపోయింది అనుకోండి, 24 గంటలు లేదన్నారు అనుకోండి, మన బతుకులు ఏమైపోవాలి? ఒక రోజు ఆఫీసు వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి సూర్యాస్తమయం అనుకో ఆఫీస్ అయిపోతుంది అని రూల్ పాస్ చేసి, సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు అనుకోండి. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అనమాట. సినిమాకి ఎప్పుడు వెళ్ళాలో ఎవరికి తెలియదు, ఫస్ట్ షో ఎప్పుడు ఉంటుందో తెలియదు. టీవీలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంత ప్రమాదం వచ్చింది చూడండి. అంటే ఇవన్నీ దేని వల్ల నడుస్తున్నాయి? కదలిక. ఈ కదలిక అన్నదంతా శక్తి, శక్తి మీద ఆధారపడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు? శ్రీ మహారాజ్ఞి ఆ తల్లి. ఆవిడ ఆదేశమునకు ఈ కదలికలు లేకపోతే లేదంతే. అందుకే శంకరాచార్యుల వారు అద్భుతమైన మాట ఒకటి చెప్పేశారు. ఎక్కడ చూస్తావు అమ్మవారిని అడిగారు ఆయన. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. అమ్మవారి దర్శనానికి ఎక్కడికెడతావురా? ఇలా చెయ్యి కదిలితే అమ్మవారు కదుపుతోంది, లోపల అమ్మవారు ఉంది. మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తోంది. ఇది గమనించి చెయ్యి కదిపితే ఆ కదిపిన వాడి చేతులు కదిపినప్పుడల్లా వాడు ముద్రలు పట్టినట్టే. ఇది తెలుసుకున్నవాడు మాట్లాడితే వాడు మాట్లాడిందల్లా అమ్మవారి స్తోత్రమే అయి కూర్చుంటోంది. ఎందుకని వాడు వెనక ఉన్న శక్తిని ఉపాసన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడు దుర్వినియోగం చేయడు దాన్ని. కాబట్టి ఇది శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు చూడండి, ఈ కదలికల యందు బ్రహ్మాండమంతా నిలబడుతోంది.
ఈ బ్రహ్మాండము నిలబడము అంటే బ్రహ్మాండంలో మనము నిలబడుతున్నాం, దేవతలు నిలబడుతున్నారు. కదులుతోంది కాబట్టి భూమి సూర్యుడి వలన వేడిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ చేత చెట్లు కాయలు పళ్ళు ఆకులు మనకి ఆహారము ఇస్తున్నాయి. కాబట్టి మనం వర్షం పడాలని కోరుకుని, సూర్యుడు ప్రకాశించాలని కోరుకుని దేవతలను ఉద్దేశించి హోమం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. ఈ హవిస్సు పుచ్చుకుని దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తున్నారు. బయట ఎలా బ్రహ్మాండము యొక్క నిర్వహణ జరుగుతోందో అలాగే ఇక్కడ కూడా ప్రతి క్షణం అమ్మవారు పరిపాలన చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా పరిపాలన చేస్తుందో తెలుసా అండి? మన పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. చప్పట్లు కొట్టవద్దు అంటారు. తెలిసి తెలియక ఏమంటుంటామంటే మనం చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అంటుంటారు. చప్పట్లు కొడితే అర్థం ఏమిటంటే అసలు యథార్థంగా నీవు అనర్హుడవు, వేదికను ఎక్కక్కర్లేదని దాని గుర్తు. చప్పట్లు కొట్టకూడదు, పాదం మీద పాదం వేసి రాయకూడదు. అలాంటివి ఎందుకు నియతి ఏర్పాటు చేశారో తెలుసా అండి? దేవతల యొక్క అంశాలు ఎక్కడుంటాయంటే మనుష్యుని యొక్క శరీరాన్ని ఆవహించి ఉంటాయి. 33 దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. మీరు ఒక దేవాలయంలోకి వెడితే మొట్టమొదట చుట్టూ ఎవరుంటారు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆ దేవాలయానికి సంబంధించిన పరివార దేవతలు అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు గర్భాలయంలోకి వెడితే ఎవరుంటారు? ప్రధానమైనటువంటి దేవత అక్కడ ఉంటారు. ఈ రోజు బయట ఉండే దేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టరు, నీరాజనాలు ఇవ్వరు, అక్కడికి వెళ్ళి ఎవరు పూజలు చేయించారు. కానీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి లోపల గుళ్ళో ఆయనకి మాత్రం కొబ్బరికాయలు ఇస్తారు, అరటిపళ్ళు ఇస్తారు, పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు. కానీ అర్చకుడు ఏం చేస్తాడు? రోజు నైవేద్యం సమయం అయిందనేటప్పటికీ ప్రధానమూర్తితో పాటుగా ఈ ఉపదేవాలయాలన్నిటికీ కూడా నైవేద్యం తీసుకొచ్చి పెడతారు. మీరు పెద్ద పెద్ద క్షేత్రాలకు వెడితే గమనించుంటారు, నైవేద్యం వేళ అయిందని అన్ని గుళ్ళు కట్టేస్తారు. కట్టేస్తే ముందు గంట వాయిస్తూ వెడుతూ ఉంటారు, బట్ట కప్పి నైవేద్య పాత్ర పట్టుకుని అన్ని దేవాలయాల్లోకి వచ్చి నైవేద్యం పెడతారు. బలిహరణ మంటపాలను ఉంటాయి, బలిహరణం పీఠాలు, వాటి మీద బయట ఉండేటటువంటి భూతములకు కూడా బలి సమర్పిస్తారు. అక్కడ ఆ భూతములు కూడా తినాలని. అలాగే ఈ శరీరమును ఆవహించి 33 దేవతలు ఉంటారు. ఇప్పుడు ఈ 33 దేవతలకి ఇందులోంచి అందుతూ ఉంటుంది, హవిస్సు అందుతూ ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం అండి శరీరం. అందుకే శరీరాన్ని అంత పవిత్రంగా ఉంచడం నేర్పారు మన వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తీసుకోవడం అన్న దాన్ని చెయ్యకపోవడానికి కారణం అదే. మీరు చూడండి, ఇందులో చాలా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఈ తల్లి శరీరంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి చోట్ల అగ్నిర్మే వాచి శ్రిత, వాయుర్మే ప్రాణే శ్రిత, దిశో మే శ్రోతే శ్రిత, ఆపో మే రేతస శ్రితా, ఓషధి వనస్పతయో మే లోమసు శ్రితా, ఇంద్రో మే బలే శ్రిత, పర్జనోచ మే మూర్ధ్ని శ్రిత, ఈశానో మే మన్యౌ శ్రిత, ఆత్మావ ఆత్మని శ్రిత. ఈ దేహమునందే ఆవహించి వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది. అందుకే నేను ఏమంటే ఆయన మాట విన్న తర్వాత మారిపోయానండి అంటాడు. మారిపోయానండి అంటే అగ్నిహోత్రమై పచనం చేసి కాల్చి అజ్ఞానాన్ని దహిస్తుంది వాక్కు. అందుకని వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది, ప్రాణమునందు వాయువు ఉంటుంది. అందుకే వాయుచలనం ఆగిపోయింది అనుకోండి, ప్రాణం పోయిందంటారు. ప్రాణమునందు వాయువు. దిగ్దేవతలు శ్రోత్రములందు ఉంటారు, వరుణుడు రేతస్సునందుంటాడు, ఓషధీశ్వరులు కేశములను ఆశ్రయించి ఉంటారు, ఇంద్రుడు బలమునందుంటాడు, పర్జన్యుడు శీర్షమునందుంటాడు, ఈశానుడు మన్యువునందుంటాడు. లోపల ఆత్మయందు పరమేశ్వరుడు ఉంటాడు. ఈ లోపల ఉండేటటువంటి ఈ పరమేశ్వరుడు ఈవిడే. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజన్నిష్టన్నాహారమజర కవిః తిర్యగూర్ధ్వమధశాయీ రశ్మయస్సస్త సంతతాః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః అని రోజు మనం మంత్రపుష్పం చెప్తుంటాం కదా. ఇక్కడే నివారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని నాభ్యాము పరితిష్టతి అని బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెట్టుకుంటే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని మొగ్గ చివర అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది.
ఆ ప్రకాశం మధ్యలో నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, వడ్డుగింజ పట్టుకుని గీరుకుంటే మొన ఎంత ఉంటుందో అంత చిన్న మొన ఉంటుంది. మళ్ళీ దాని మధ్యలో ఒక ప్రకాశం వెలుగుతుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి లోపల యజ్ఞవేదిలోకి ఎలా పడుతుందో అలా పడుతుంది. అందుకే తినే ముందు స్వాహాకారం చెప్తారు. ఎలా పడితే అలా తినడాన్ని అంగీకరించరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ అని పంచవ్యాహృతులు గుచ్చుకుంటారు ముందు. అంటే స్వాహ అంటూ అగ్నిహోత్రానికి ఇస్తారు. పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి చప్పరించి మింగుతారు నీతి అన్నాన్ని. మింగితే అగ్నిహోత్రుడికి హవిస్సులు ఇచ్చినట్టు. ఆ హవిస్సులు ఇస్తే, అందుకే నియతి కలిగినటువంటి వ్యక్తికి భోజనాన్ని వడ్డించారనుకోండి దేవతార్చనకి, ఆయన చేసిన భోజనం యజ్ఞము చేసినటువంటి సోమయాజికి హవిస్సు, యజ్ఞగుండంలోకి హవిస్సు వేస్తే ఎంతో ఆయనకి భోజనం వడ్డించడం అంత ఫలితం. ఆయనకి వంట చేసి మీరు అక్కడ పెట్టారనుకోండి, ఈశ్వరుడు ఏ ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తాడంటే యజ్ఞమునకు కావలసినటువంటి సమస్త సంభారములను సిద్ధము చేసి అక్కడ పెట్టిన ఫలితం వేస్తాడు. ఒక యజ్ఞం చెయ్యాలంటే ఎన్ని సంభారాలు తీసుకొచ్చి నియమం ప్రకారం తెచ్చి అక్కడ పెట్టాలో అన్నిటినీ తెచ్చి అక్కడ పెట్టిన ఫలితం పడిపోతుంది. అందుకని లోపలికి పుచ్చుకున్న పదార్థాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఎవరు చిన్న అగ్నిహోత్ర రూపంలో ఉన్నదో అమ్మవారు, ఆవిడ పచనం చేసి ఆ తల్లి ఏం చేస్తోందంటే ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ప్రాణశక్తిని లోపలికి ఊపిరి పీలుస్తున్నప్పుడు ఫైర్ అయింది ఆక్సిజన్తో అంటుంటారు మన వాళ్ళు సైన్స్లో. ఫైర్ అయింది ఆక్సిజన్తో అంటే మీరు నడుస్తున్నప్పుడు ఫైర్ అవుతోందంటారు. ఆ అగ్నిహోత్రంలో వేల్చి దాన్ని ఏం చేస్తుందంటే దేవతలకు అందరికీ అందిస్తుంది. అందిస్తే ప్రధాన దేవతకి నైవేద్యం అయిన తర్వాత ఉపదేవాలయాల్లోకి అందినట్టుగా మిగిలినటువంటి దేవతలకు అందరికీ అందుతుంది. అందుకే మీరు చూడండి, అమ్మో ఇంకా నీరస పడిపోయింది బాబోయ్, ఏమైనా తింటే కానీ వీలు లేదంటాడు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, నేను మాట్లాడలేనంటాడు, ఊపిరి కూడా తీలేకపోతున్నానంటాడు. కానీ పెడితే తిని జీర్ణం చెయ్యడానికి ఎవరున్నాడో వాడు నీరసపడిపోయాడు అనుకోండి, మీరు తిన్నా జీర్ణం అవ్వదు. వాడొక్కడు మాత్రం నీరసపడిపోకుండా ఇంకా అలాగే ఉన్నాడు. అది ప్రధాన దేవత ఆవిడ అమ్మవారు. ఆవిడ ఏం చేస్తోందంటే ఇక్కడే ఉండి పరిపాలన చేస్తోంది ఈ శరీరాన్ని. అందుకే ఆవిడ అంత గొప్ప పరిపాలన చేస్తుంటే నువ్వు ఏది పడితే ఏది, ఎలా పడితే అలా అందులోకి పొయ్యవచ్చా, ఏది పడితే అది అందులో వెయ్యవచ్చా ఆవిడ చూస్తుంది. ఆవిడ శిక్ష వెయ్యవలసి వచ్చిందనుకోండి, గమ్మత్తుగా ఒక్క శిక్ష వేస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే నీ శరీరములో ఉన్నదాన్ని నీ అంత నీవుగా వెళ్ళి విసర్జించే శక్తిని ఉపసంహారం చేస్తున్నాను అందనుకోండి, అయిపోయిందండి. ఎంత బతుకు బతికిన వాడైనా సరేనండి అంతే, వాడి గౌరవం అక్కడతో వెళ్ళిపోయాడు. కాబట్టే పెద్దలు అన్నారు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏమనుకుంటున్నావో, లోపల అమ్మవారుండి కార్యాన్ని నిర్వహణ చేస్తోంది. ఆ తల్లి మహారాజ్ఞి పరిపాలన చేస్తోంది నీ శరీరాన్నంతటిని, ఇంద్రియములకు పుష్టినిస్తోంది. ఆ తల్లి ఈ శరీరాన్ని ఎలా పోషిస్తోంది అన్నదాన్ని మనం శరదానవరాత్రిలో ఇక్కడ చండీ హోమం చేసినప్పుడు రోజు దుర్గా సప్తశతిలోంచి చదివేవారు ఇవన్నీ. ఆ తల్లి లోపల ఉండి ఎలా పరిపాలన చేస్తుందో చూడండి. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి బుద్ధి రూపంలో ఉంది. ఏమీ లేదండి, బుద్ధి అంటే నిశ్చయాత్మకము. ఇది అనచ్చా అనకూడదా, గబుక్కున అనేశాడు అంతే, ఉపద్రవం వచ్చేసింది ఒక ఆయనకి. ఒక్క మాట ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకున్నాడు, ఇప్పుడు గబుక్కున పైకి అన్నాడు ఒక ఆయన, ఓ మాట అంతే, ఉపద్రవం వచ్చింది. ఆ మాట పైకి అనడం ఉపద్రవం, అనకుండా ఆపగలిగిన బుద్ధి వక్రించింది ఆ సమయంలో. ఒక్కొక్కరు చూడండి అంటారు, ఏమిటోనండి అనవసరంగా ఎందుకు చేశానో తెలియదండి ఆ పని, అనవసరంగా వెళ్ళి ఆ పని చేశానండి, దానివల్ల ఇంత ఇబ్బందిలో పడ్డానండి అంటే. ఆ ఇబ్బందిలో పడ్డానండి అన్న విషయం ఎంత స్థితికి ఎందుకు వెళ్ళింది అంటే ఆ సమయంలో బుద్ధి సరిగ్గా పని చెయ్యకపోవడమే. నేను మీకు
దీనికి నేను ఇంకా ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందుకని నేను ఇలాంటివి చెప్పాలి అంటే ఇంకొకరి జీవితంలో ఇవి చెప్పడానికి ఇష్టపడను, ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడను. ఏదైనా అవమానకరమైన సందర్భం అయితే బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ఉపద్రవం అంటే ఇంకొకరిది చెప్తే దోషం అది. కాబట్టి నాది మాత్రమే అనుసంధానం చేస్తుంటాను. అటువంటిప్పుడు నేను ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళాను. అది తెల్లవారుజామున 2 గంటల చిల్లర ముహూర్తం. ఎందుకు పుట్టిందో బుద్ధి, ఒక కొత్త తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా కుట్టించుకున్నాను. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కుట్టించుకుని ఆ పెళ్లికి వేసుకుందాం అనిపించింది. ఆమె నా చెల్లెల వరసది, అందుకని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్యాంటు చొక్కా వేసుకుని, మాకు తెలుసున్న వాళ్ళ ఇంటికి నేను మా అమ్మగారు వెడితే వాళ్ళ కారులో మేము కలిసి ఆ పెళ్లికి వెడతాం. వాళ్ళు మాకు బాగా కుటుంబపరమైన స్నేహితులు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సేషియన్ డాగ్ ఉంది, దాన్ని కట్టేసి ఉంది గొలుసుకి. అది పాపం నన్నేం అనలేదు. ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది. యజమాని ఎందు ప్రీతి కలిగిన కుక్క, మాట వినే కుక్క. కొందరు ఇళ్లలో ఆయన మనవాడే వినన్నా అదేం విందా కుక్క. అలాంటి కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఈ కుక్క అటువంటిది కాదు. అది ఏదో తాని మానాన్ని పడుకుంది. నేను చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా తెములుతూ తెల్లవారు కట్ట వేళ కదా, పాపం వీడికి ఏదో కప్పు కాఫీ ఇస్తే ప్రీతి పొందుతాడు అనుకుందో ఏమో, చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు. నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను. ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు, నేను తాగుతున్నాను. కుక్క ఆ ముందు గదిలో పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకుని పెద్ద నాలుగు ఇలా వేళ్లాడేసుకుని బుర్ర కదులుతాను. నన్ను అదేం అనలేదు. నేను దాన్ని అనడం ఎందుకు, అనవసరం కదా. కానీ నా బుద్ధి వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసరు పట్టుకుని, ఎవ్వరు లేరు, మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది. ఎందుకు పుట్టిందో వెర్రి బుద్ధి నాకు అర్థం కాదు. ఆ కుక్క వంక చూసి అన్నాను. అంటే అదేం చేసింది, ఒక్కసారి బౌమని లేచి, అది ఒక్కసారి లేచేటప్పటికి అది గొలుసుతో కట్టేసి ఉంది. కానీ ఈ 2 చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంతా తెల్ల ప్యాంటు చొక్కా నిండా పడిపోయింది. ఈ అరుపు, ఈ కాఫీ కప్పు యొక్క గణగణగణగణ శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి, అయ్యో అదేమిటో అలా ఉనికిపోతున్నావు అన్నారు. అని పాపం ఆవిడ ఆ కుక్కని నింద చేసి, బుద్ధుందా లేదా, ఎందుకు అలా అరిచావు అమ్మా, నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ నా వంక వీడు పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడికి. ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు, ఎందుకు అలా అన్నావు మరి కుక్కని అన్నట్లుగా. కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషం అయిపోతుందని నేను చెప్పేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చేశానంటారు ఆ పని, దానివల్ల పెళ్లికి తీసుకెళ్ళింది ఆ ఒక్క జత. అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిన దాంతో వెళ్ళి, అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాలు ఒకటి తీసుకుని ఒళ్ళో వేసి కూర్చోవడం. అంటే ఏంటి పొద్దున్నే మరకలేంటి, ఆ బట్టలు తప్ప నీకు ఇంకోటి లేవా అంటారేమోనని. ఎందుకు ఆ ప్రారంధం అంటే, కుక్కను చూసి పళ్ళికిలించడం ఏమిటి? కుక్కను చూసి పళ్ళికిలించిన వాడిని ఎంత అజ్ఞానాలు వాడి ఇవాళ మీకు ఉపన్యాసం చెప్తున్నాడంటే ఏమనుకోవాలి. అంటే అలాగని మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి, కొన్నిసార్లు మంచిగానే ఉంటాను. అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కుక్కల ముందు కోతి వేషాలు, కోతి ముందు కుక్క వేషాలు ఏమి. జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు ఆ పాఠం నేర్పి ఉండవచ్చు. కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడు. ఆ బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే. అటువంటి తల్లికి నమస్కారం. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి నిద్రారూపంలో ఉంది. ఆ తల్లి నిద్రారూపంలో ఉండకపోతే అసలు ఎవ్వరు లోకంలో ఒక్కడు సుఖశాంతులతో ఉండేవాడు ఉండడు. అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు నిద్ర పట్టకపోతే. ఎవరికి ఆకలేదు, ప్రశాంతంగా ఉండడం. నిద్రారూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. మనం తినకపోతే తిను అని ఆకలి రూపంలో తల్లి మనని లేపి అన్నం పెట్టి మనకి అన్నం తినమని ఆదేశిస్తోంది. ఆకలి రూపంలో ఉంది. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నీడ కనపడకపోతే 6 నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మహానుభావులు 3 మాటలు నమస్కారం చేస్తూ ఋషులు 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఇవన్నీ తల్లి నువ్వే మాలో ఉంది కలుపుతున్న దానివి.
యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత.